వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ సెమిస్టర్ జువాలజీ యానిమల్ డైవర్సిటీ 1 బయాలజీ ఆఫ్ నాన్ కార్డేట్స్ ఈ పేపర్‌కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, మీకు టోటల్‌గా 2 సెక్షన్‌లనే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకేనా? అయితే మీకు ఫస్ట్ సెక్షన్‌లో 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకే. సో, 5 మార్క్స్ క్వెషన్స్ మీకు టోటల్‌గా 8 క్వెషన్స్ ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. మీరు 8 రాయాల్సిన అవసరం లేదు. 8లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఏవైతే క్వెషన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎగ్జామినేషన్స్‌లో రిపీట్ అయ్యే క్వెషన్స్ ఇవి. ఓకేనా? వీటిలోకి మీరు స్కిప్ చేయొద్దు. ఓకేనా? సో, అవసరమైతే ఇవన్నీ క్వెషన్స్ కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో, అయితే ఈ 8 క్వెషన్స్ ఇలా ఫస్ట్ సెక్షన్‌లో 8 క్వెషన్స్ ఇస్తాడు. 8లో 5 రాయాల్సుంటది. ఓకేనా? సరే అయితే మీరు క్వెషన్స్ ఇస్తున్నారు. బట్ వీటికి ఆన్సర్స్ ఏంటి సార్ అంటే డోంట్ వరీ ఈ యొక్క యానిమల్ డైవర్సిటీ 1 బయాలజీ ఆఫ్ నాన్ కార్డేట్స్ ఏదైతే పేపర్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఒక పర్ఫెక్ట్ కోర్స్‌ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఈ కోర్స్ ఏ విధంగా ఉంటుందంటే మీకు 50+ మార్క్స్ ఈజీగా వచ్చే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో, అయితే దీంట్లో ఏవేవి ఉంటాయి? పీడీఎఫ్స్, వీడియో క్లాస్‌లు అండ్ ఐఎంపీ క్వెషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్, మోడల్ పేపర్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? అయితే ఈ యాప్ ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఏ విధంగా మీరు పర్చేజ్ చేసుకోవాలన్నట్లయితే దీనికోసం ఫస్ట్ మీరు డీఎంటీ లాజిక్స్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చూడండి. అక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు ప్లే స్టోర్‌లో డీఎంటీ లాజిక్స్ యాప్ అవైలబుల్‌గా ఉంది. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్టర్ ఆర్ లాగిన్ అని అడుగుతుంది. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అవ్వండి. పాత వాళ్ళైతే లాగిన్ అయితే సరిపోద్ది. రిజిస్టర్ అయిన వెంటనే మీకు మెయిల్, ఫోన్ నంబర్, పాస్వర్డ్ ఉంటది. సో, ఈ పాస్వర్డ్ దగ్గర చాలామంది డౌట్ పడుతున్నారు. పాస్వర్డ్ అనేది సర్టెన్ పాస్వర్డ్ ఇదే ఇవ్వాలని ఏం లేదు. ఓకే. పాస్వర్డ్ మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు. పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హ్మ్. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో, మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఓన్లీ బాటనీ, జువాలజీతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బీకామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్ కూడా మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం యానిమల్ డైవర్సిటీ 1 క్లిక్ చేయండి. మీరు ఏ క్లిక్ చేసినా ఇలా మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తది. ఓకేనా? కంటెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి 5 యూనిట్స్ యొక్క క్లాసెస్, 5 యూనిట్స్ యొక్క పీడీఎఫ్స్, 5 యూనిట్స్ యొక్క మోడల్ పేపర్స్, టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఎగ్జామ్స్ ముందు దీంట్లో మీకు టాప్ 10 ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ అదే విధంగా ఎగ్జామ్ ముందు ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా చదవాల్సినటువంటి టాపిక్స్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సింపుల్‌గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీకు యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు దానికోసం మళ్ళీ పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి పర్చేజ్ చేస్తే అవన్నీ మీకు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? ఈ కోర్స్‌లోనే మీకు యాడ్ చేసేస్తారు. ఓకే. సో, ఇవన్నీ కలిపి మీకు ₹59కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, అయితే మీకు సార్ నేను పర్చేజ్ చేస్తాను కానీ లోపల కంటెంట్ ఏ విధంగా ఉంటుందో నాకెలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో, దానికోసం మీరేం చేస్తారంటే పర్చేజ్ చేయకముందే మీకు ఫస్ట్ యూనిట్ యొక్క పీడీఎఫ్ యూనిట్ 1 ఓకే. ఫస్ట్ యూనిట్, యూనిట్ 1 పీడీఎఫ్ మీకు ఫ్రీగా ఓపెన్ అవుతది. మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ ఇది కూడా మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది. ఓకే. అంటే మీకు ఫ్రీగా డెమో కింద ఫస్ట్ యూనిట్ పీడీఎఫ్, ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ మీకు ఫ్రీగా ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో, ఫస్ట్ యూనిట్ పీడీఎఫ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేయండి. క్లాస్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఫస్ట్ యూనిట్ క్లాస్ ఓపెన్ చేయండి. మీకు ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఉందో చూడండి. మీకు పీడీఎఫ్ బాగా చూడండి. పీడీఎఫ్ మీకు అర్థమయ్యి పీడీఎఫ్ చూడండి. పీడీఎఫ్ మీకు నచ్చినట్లయితే క్లాస్ మీకు బాగా అర్థమైతేనే కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ డెమోస్ ఫస్ట్ యూనిట్ పీడీఎఫ్ క్లాస్‌లో వినండి. క్లాస్ బాగా మీకు అర్థమయ్యి పీడీఎఫ్ మీకు నచ్చితేనే కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ కోర్స్ మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు తయారు చేయడం జరిగింది. ఓకేనా? సో, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మీకు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. సో, వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా?
సో, అయితే మీకు కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు dmtlogics.com మన వెబ్‌సైట్ ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేయండి. ఓకేనా? మీకు వెబ్‌సైట్ యూజ్ చేయడం రాకపోతే మీకు కిందన ఒక వాట్సాప్ నంబర్ కనిపిస్తది. ఓకేనా? సో, ఆ వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. అక్కడ మీకు ఈ వెబ్‌సైట్ ఏ విధంగా యూజ్ చేయాలో మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ అదే విధంగా నెక్స్ట్ సెక్షన్ మనం చూసుకున్నట్లయితే సెక్షన్ బి. సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇవి యూనిట్‌కి 2 క్వెషన్‌లు చొప్పున వస్తాయి. యూనిట్‌కి 2 క్వెషన్‌లు చొప్పున టోటల్ 10 క్వెషన్స్ ఇస్తాడు. ఈ 10 క్వెషన్స్‌లో మీరు ఏవైనా ఓకే. 5 రాయాల్సి ఉంటుంది. ఏవైనా 5 అంటే 9లో 2, 10లో 1 అలా కాదు. ఓకేనా? యూనిట్ నుంచి రెండో క్వెషన్. ఈ 2 రాసినా మీకొచ్చేవి 10 ఓకే. సో, కాబట్టి 9 దీంట్లో ఏదో ఒకటి. ఈ 2 మీకొస్తే రెండిట్లో ఏది పర్ఫెక్ట్‌గా వస్తే అది ప్రిఫర్ చేయండి. ఓకే. ఇలా మీకు 10 క్వెషన్స్ ఇస్తాడు. ఈ 10 క్వెషన్స్‌లో ఏవైనా 5 రాయాల్సుంటది. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి టోటల్ 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వెషన్‌లు చొప్పున 10 క్వెషన్స్ వస్తాయి. ఈ 10లో మీరు ఎన్ని రాయాలి? 5 రాయాలి. అంటే యూనిట్‌కి ఒక క్వెషన్ చొప్పున రాస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మీకు చూపిస్తున్న క్వెషన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్స్. ఓకే. సో, ఖచ్చితంగా ఈ క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా చదవండి. ఇన్ కేస్ మీకు టైమ్ ఉంటే గో ఫర్ ద నెక్స్ట్ క్వెషన్స్. ఓకే. సో, సెక్షన్ బి ఈ విధంగా ఉంటుంది. అండ్ సెక్షన్ ఏ 5 మార్క్స్ ఉంటాయి చెప్పాను కదా ఆల్రెడీ. ఇందులో మీరు 8 క్వెషన్స్ ఉంటాయి. 5 రాయాల్సుంటది. ఓకేనా? కోర్స్ మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. కోర్స్ కావాలనుకున్న వాళ్ళు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని యాప్‌లో మీకు కోర్స్ అవైలబుల్‌గా ఉంటుంది. చెక్ చేయండి. ఓకే. ఇన్ కేస్ మీకు ఏ డౌట్ వచ్చినా కిందన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఓకే. అర్థమైంది కదా! సో, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే. అండ్ అదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.